మహారాష్ట్ర సీఎంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ కు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ను నియమించనున్నట్లుగా సమాచారం. శివసేనకు 12 మంత్రి పదవులు, అజిత్ పవార్ వర్గానికి 10 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా మహారాష్ట్ర సీఎంపై ఒక క్లారిటీ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అయితే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, మహారాష్ట్ర సీఎం పై అనిశ్చితి తొలగిందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన బీజేపీ కేంద్ర నాయకత్వం మల్లగుల్లలు పడుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూటమిలో ఏక్నాథ్ షిండే సీఎం గా కొనసాగారు. ఆయన కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. రాధాకృష్ణన్ గవర్నర్ కి లేఖ అందించారు. సో ఇప్పుడు ఈ రోజుతో మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ కాల వ్యవధి ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు సీఎం ఎవరు అనే దానిపైన సీఎం అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఫడ్నవీస్ సీనియర్ కాంగ్రెస్ బీజేపీ నేత ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ కి మద్దతుగా ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా తెలిపింది. డిప్యూటీ సీఎం గా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కు వచ్చేస్తుంది. శివసేనకు 12 మంత్రి పదవులు దక్కే అవకాశం, అజిత్ పవార్ వర్గానికి 10 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఎక్కువగా మంత్రి పదవులు ఈ కూటమిలో ఉన్న భాగస్వాముల నుంచి మిగతా ముఖ్యమంత్రి కొన్ని శాఖలు బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గత 2-3 రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు ఈ రోజు తెరపడి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సీనియర్ నాయకుడు. గతంలోనే ప్రభుత్వ ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించారు. ఆయన అప్పై సీఎం కావాల్సింది ఉంటే కానీ ఏక్నాథ్ షిండే మద్దతు ఇవ్వడం వల్ల ఏక్నాథ్ షిండేకి సీఎం అయ్యారు. సో అప్పుడు ఆయన పదవి త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈసారి పూర్తి మెజారిటీ బీజేపీకి ఉండి దాదాపు 130 పైగా స్థానంలో గెలిచింది. కాబట్టి బీజేపీకి ఇవ్వడమే మంచిది అన్నట్లు ఇటు కూటమిలోని సభ్యులు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూస్తే అశోక్, మొత్తంగా మహారాష్ట్రలో శివసేన వల్లే అంత మెజారిటీ వచ్చిందని కూడా శివసేన కార్యకర్తలు అయితే కూడా ఫలితాల రోజు అయితే కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. మరి ఇప్పుడు ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేయడంపై వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే అభిప్రాయం తర్వాతనే ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండే చాలా కీలకంగా వివరించారు. గతంలో కూడా ప్రభుత్వ ఏర్పాట్ల కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. శివసేన తర్వాత బయటికి వచ్చి ఆయన బీజేపీతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో అంతవరకు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉండే. సో ఈ శివసేన రెండవ చీలి ఆయన బయటికి వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలను ఎండగొట్టుకొచ్చి తర్వాతనే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఆయనకే దక్కుతుందని అనుకున్నారు. కానీ ఎక్కువగా మెజార్టీ సీట్లు బీజేపీ సాధించడం, బీజేపీ కూడా అంతే దూకుగా ఉండడం. సో ఖచ్చితంగా బీజేపీ ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశాన్ని, ఒకవేళ వినని పక్షంలో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కూడా కోరే ఛాన్స్ అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన మహారాష్ట్రలో కీలక నేతగా ఉన్నారు. సో కాబట్టి ఆయనకు ఏదో విధంగా ప్రకారన్న ముఖ్యమంత్రి పదవి ఉండే అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగానే ఆయనను ముఖ్యమంత్రి పదవిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేను కూడా బుద్ధేగించి వీటిపైన ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.